సో విజయవాడలో భారీ ఎత్తున 72 అడుగుల విఘ్నేశ్వరుని పెట్టబోతున్నారు. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కానీ వరదల వల్ల, వర్షాల వల్ల అయితే కొంచెం చిన్న ఆటంకం కలిగిందనే చెప్పొచ్చు. కానీ ఎక్కడ ఆగకుండా పనులు అయితే చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు కూడా చాలా గట్టిగా బందోబస్తుగా చేస్తున్నారు. సో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. మనం చూస్తున్నాం 72 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మట్టి విగ్రహము అది కూడా. సో ఎటువంటి కలర్స్ వాడకుండా న్యాచురల్గా ఇక్కడే రెడీ చేసి పెట్టారు. సో ఆ కర్రలన్నీ తీసేసిన తర్వాత ఇంకా మనకి గణేష్లు అనేది క్లియర్గా కనిపిస్తారు. సో మనతో పాటు ఇక్కడ మెంబర్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది? ఇంత 72 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు, కానీ ఈ వరదల వల్ల కొంచెం చిన్న ఆటంకం కలిగింది, కానీ పనులు ఎక్కడ ఆగకుండా చేస్తున్నారు. భారీ ఎత్తున ప్రజలకి ఎటువంటి ఏర్పాట్లు కలిగించిపోతారు? మాకు ఇంత భారీ విగ్రహం చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ వర్షం వలన కూడా మాకు చాలా బాధగా ఉంది. అయినా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఐరన్తో బిజీ ఏర్పాటు చేస్తున్నాము. అది రేపు ఉదయం 6 o'clock స్టార్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు 10 గంటల 20 నిమిషాలకి గణేష్ పూజ కంపల్సరీ జరుగుతుంది. ఈ పూజకు కొన్ని వేల నుంచి లక్షల మంది వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వినాయకుడికి మంచి ప్రజలతో దర్శనానికి రావాలని మా డూండి గణేష్ సేవా సమితి తరపున మేము కోరుకుంటాము. ప్రజలు ఎవరు అపోహలను నమ్మొద్దు. ఇది కంపల్సరిగా మీకు 9 రోజులు అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి లక్షల్లో కానీ వేలలో ఎంతోమంది వస్తారు. చాలా ఇంత కష్టపడి మేము చేస్తున్నాము. ఈ కష్టానికి మీకు ఏంటో ఫలితం ఏంటో మేము చూపిస్తాము. ఇలాంటి దర్శనం చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై గణేష, జై జై గణేష. అయితే గతంలో కూడా మీరు పెట్టడం జరిగింది, పెడుతూనే ఉన్నారు, ప్రతి సంవత్సరం పెడుతున్నారు. సో గతంతో పోల్చుకుంటే ఏర్పాట్లు ఇంకా భారీ ఎత్తున చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? తీర్థ ప్రసాదాలు కానీ, పూజలు కానీ ఎలా నిర్వహించబోతున్నారు? యాక్చువల్గా మా అందరి సమస్త ఉద్దేశం, మా ఉద్దేశం అండి, మేము డైలీ యాగశాల పెట్టామండి. యాగశాల చూశారు, ప్రస్తుతం వాటర్లో ఉంది. లేకపోతే నిత్యం పూజ చేయాలని, యాగం చేయాలని చెప్పి మా అందరి కోరిక. ఇది అమరావతి రాజధాని నిర్మాణానికి బాగా ఎలాంటి ఆటంకాలు లేకుండా బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కోరుకుంటున్నాము. అయినా మేము ఇంత ఖర్చు పెట్టి ఇలా దరిదాపుగా కోటిన్నర ఖర్చు పెట్టాము. ఇందులో మరియు మీకు ఇలాంటి వినాయకుడు, మట్టితో వినాయకుడు ఇక్కడే నిమగ్నం చేయడం, దీనికి గవర్నమెంట్ వాళ్ళు మాకు మంచి సహకారం ఇచ్చారు. అయినా డైలీ ఎట్టి పరిస్థితుల్లో పూజలు మాత్రం ఆగదు, మంచి పూజ జరుగుతుంది. మీకు తీర్థ ప్రసాదాలు మేము అందించడానికి మా సంస్థ వాళ్ళం మేము రెడీగా ఉన్నాము. అయినా మాకు ఫుల్ సపోర్టెడ్ ఆఫ్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరు మీడియా వాళ్ళు మా కష్టాన్ని చూస్తున్నారు. దీన్ని ఎలా చేయాలి అని వాళ్ళు కూడా మాకు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వాళ్ళు కూడా మంచి సహకారం ఇస్తున్నారు. ఇలాంటి సహకారం బాగా చేయాలని చెప్పి మీడియా మిత్రులను కోరుకుంటున్నాం. ఓకే సార్, అయితే మనం నీళ్ళల్లో కరెంటు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి టైంలో. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీరు నీళ్ళల్లో పైన బ్రిడ్జి వేస్తున్నారని చెప్పారు. సో కరెంటు కూడా అక్కడే పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ విషయంలో? కరెంటు అనేది వైర్ అనేది మొత్తం కింద ఉండదండి, మొత్తం పైనుంచి మామూలుగా కర్రలు వేసాము. ఆ కర్రల మించే మీకు వైరింగ్ అంతా పైకి వెళ్తుంది తప్ప నీటికి ఎలాంటి టచింగ్ కాకుండానే మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. అలాంటి వాటికి ఏదైనా సరే మీరు అపోహలు మాత్రం పడవద్దు. చాలా అద్భుతంగా జరుగుతుంది. మాకు ఇంకా 2 daysలో ఇంకా దీనికన్నా అద్భుతంగా తయారు చేసి మా గణనాథుడికి సేవలు మీరంతా అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, ఈ నీళ్ళల్లో కానీ నడుము లోతు నీళ్ళల్లో కూడా వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఆపకుండా విఘ్నాలు తొలగించే వినాయకుడికి విఘ్నం కలిగినా కానీ వీళ్ళు విఘ్నాలు తొలగించుకొని మరి వెళ్ళి పనులు చేస్తున్నారు. సో విజయవాడలో ఇంత భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేసి 72 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి వరద ముంపులో కూడా భారీ ఎత్తున పూజలు చేయడం, అలాగే 9 రోజుల పాటు ఈ వినాయకుడిని పూజలు చేసి అన్ని తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక్కడే నిమజ్జనం చేసే ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారు. అలాగే
విద్యుత్ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి దానిపై నుండి విఘ్నేశుని దర్శించుకునే ఏర్పాట్లు కూడా చేశారు. అంటే నీళ్ళలో నుంచి వెళ్లకుండా దానిపై నుంచి ఒక బ్రిడ్జి వేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మనం చూసిన విజువల్స్లో ఇప్పుడే క్రెయిన్ వెళ్ళింది. సో దాన్ని బట్టి అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చుట్టూరు తిరిగి వచ్చి అంటే వచ్చే వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వచ్చే వాళ్ళకి ఒక బ్రిడ్జి వెళ్ళే వాళ్ళకి ఒక బ్రిడ్జి అక్కడ పూజలు చేసే దగ్గర ఆగి పూజలు చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో వినాయక చవితి ఫస్ట్ పండుగ, హిందువులు చేసుకునే అతిపెద్ద పండుగకి ఈ వరదల వల్ల కొంచెం ఇబ్బంది కలిగినా కానీ ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ వినాయక చవితి జరుపుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మనం కూడా కోరుకుందాం. మరి ఈ వినాయక చవితికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని, వరదల ముంపుల నుండి అందరూ బయటపడాలని మనము ఆశిద్దాం. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ. Save a life. Download uBlood app. uBlood for the new blood.